ఇక శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటన మొదలైంది. సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని ఆయన్ని పరామర్శించడానికి ఆయన యాత్ర చేపట్టారు. సో అయితే ఆయన పర్యటనకి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నారు. అడుగడుగున పెద్ద ఎత్తున ఈ టీడీపీ వర్గాలతోటి పోలీసులతోటి ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఉదయం నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఎలా చూడాలి సార్? ముఖ్యంగా ఫస్ట్ ఆయన ఏదైతే వారిని అంటే సిదిరి అప్పలరాజు గారిని గౌరవ జగన్ గారు వెళ్లి పరామర్శించాల్సిన అవసరం ఏమై వచ్చిందంటే, ఇది మామూలుగా అండి మన కేసు గురించి మాట్లాడుకుంటే IPC 304A వస్తుందండి, అంటే నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అండి. సో ఈ 304A ప్రతిరోజు రాష్ట్రం మొత్తంలో కొన్ని వందల కేసులు నమోదవుతాయి, అంటే నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్. కొన్ని వందల కేసుల్లో పదుల సంఖ్యలో ఎంతో మంది యాక్సిడెంట్లు కూడా చేసేస్తుంటారండి. అంటే లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలు కార్లు బైక్లు నడిపేసి ఎవరో ఒకరి మరణానికి కారణం అయిపోతారండి. కానీ ఆ మరణం అనుకోకుండా జరిగిందే కానీ ఇంటెన్షనల్ గా ఆ మైనర్ వాళ్ళని గుద్ది చంపే ఉద్దేశం ఉండదు అనేది 304A అనే ఒక కేసులో నమోదవుతుందండి. సో మామూలుగా అయితే ఈ సెక్షన్ కి ఎలా అవుతుందంటే, మైనర్ పిల్లలకి బైక్లు ఇచ్చినా కార్లు ఇచ్చినా ఆ తప్పు తల్లిదండ్రులుగా భావిస్తారు. సో కానీ ఏ కేసులో కూడా తల్లిదండ్రులని అరెస్ట్ చేసినటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలోనే కాదండి, ఈ దేశంలో ఎక్కడ నమోదు అవ్వవు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే 304A అనే కేసు నమోదు చేసి మైనర్ పిల్లవాడైనటువంటి సిదిరి అప్పలరాజు గారి కొడుకు ఒక గొర్రెలు కాచుకునేటటువంటి గొర్రె కాపరిని చావుకి కారణమయ్యాడు. సో అక్కడ ఇంటెన్షనల్ గా జరిగింది కాదు, అతను బైక్ తీసుకొని అటుగా వస్తున్న పెను ప్రమాదాన్ని ఇటుగా తెప్పించడం వల్ల ఇతను చనిపోయారు, అటువైపు వెళ్ళుంటే అతను చనిపోయి ఉండేవాడు అనే పరిస్థితులు ఏదో నెలకొనింది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, కానీ ఒక ప్రాణం పోయింది. సో దానికి సిదిరి అప్పలరాజు గారి కొడుకుని శిక్షించవచ్చేమో, ఆ సెక్షన్ ప్రకారం ఏ మేరకు శిక్షించాలో ఆ మేరకే శిక్షించాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అతను సిదిరి అప్పలరాజు గారి కొడుకు కావడం వల్ల శిక్షలో మార్పులు జరిగిపోతాయండి. అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారైనా, ఏదైతే పబ్లిక్ సర్వెంట్ అయినా, లేకపోతే సాధారణ పౌరుడైనా రాజ్యాంగం ప్రకారం ఒకటే శిక్షలు, ఒకటే పనిష్మెంట్, ఒకటే అపీరెన్స్ ఆఫ్ ద కోర్ట్ అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో 304A కేసులు అక్యూజ్డ్ 3 అయినటువంటి సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎక్కడా చూడనటువంటి కేసు అండి. కొన్ని వందల కేసులు, కొన్ని వేల కేసులు చూస్తుంటాం. తండ్రిని ఈ కేసులో అరెస్ట్ దేనికి చేస్తున్నారంటే, అతనట కేసుని తారుమారు చేసేస్తాడేమోనన్న పెను ప్రమాదంతో, పెను భయంతోనట. ఎలా తారుమారు చేస్తారు? అది ఓపెన్ గా ఎవరన్నా ఇంట్లో జరిగిందా, వాళ్ళ పెరట్లో జరిగిందా? నడి రోడ్డు మీదే కదా, సాక్షులు ఉన్నారు కదా. అంటే సాక్షుల్ని ప్రభావితం చేసేయడానికి ఆయన ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా అండి? ప్రభుత్వంలో లేడు కదా. ప్రభుత్వంలో మీరున్నారు, పోలీస్ వ్యవస్థ మీరు దగ్గర నడుస్తుంది. మరి సిదిరి అప్పలరాజు ఆ సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? ఇలాంటి కేసులోనండి, అంటే 304A కేసులో ఎప్పుడు కూడా సెటిల్మెంట్లే జరుగుతాయండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి కావాలని చంపలేదు, అనుకోకుండా జరిగినటువంటి ఘటన. ఈ ఘటన కారణంగా ఇంకొక వ్యక్తి జీవితం నాశనం అయిపోకుండా కోర్టు వారు కూడా ఎన్నో మార్లు తెలిసి చేసినా తెలియక చేసినా నీ వల్ల తప్పు జరిగింది కాబట్టి కొంత నువ్వు పనిష్మెంట్ అనుభవించినా ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించండి, అది వెహికల్ ఇన్సూరెన్సా లేకపోతే ఇంకొకటా అనేదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్యూజ్డ్ 3 అరెస్ట్ అయిన చరిత్ర లేదండి. కానీ ఇక్కడ జగన్ రెడ్డి గారు ఎందుకు సానుభూతి పడాలంటే, ఆయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే కాబట్టి, ఆయన మీద ఉండే కోపాన్ని సిదిరి అప్పలరాజు గారి మీద తీర్చుకుంటున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకి, అప్పలరాజు గారికి కూడా తెలుసు కాబట్టి ఇది ఇలా జరిగి ఉంటదండి. మీకు మీకు లిక్కర్ కేసులోనండి 8 చోట్ల గౌరవ జగన్ రెడ్డి గారి పేరు నమోదు చేసినారు, లిక్కర్ స్కామ్ కేసులో. అదే రకంగా కల్తీ మద్యం కేసులో 12 చోట్ల జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. ఎక్కడైనా ఒక చోట నోటీస్ ఇచ్చి సిట్ విచారణ, సిఐడి విచారణ చేయొచ్చు కదండి. ఎందుకంటే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకండి? మీరు డైరెక్ట్ గా జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, జగన్ రెడ్డి గారిని విచారణకు పిలిపించలేరు, మచ్చుకకి తోడు ఒక నోటీసులు కూడా పంపించలేరు. మరి ఆయన మీద కోపంతో వీరిని అరెస్ట్ చేయడం ఏంటండి? అక్యూజ్డ్ 3 ఎక్కడన్నా అరెస్ట్ అవుతారా? అతను కేసును తారుమారు చేయడానికి ప్రభుత్వంలో ఉన్నాడా? లేదు కదా. మరి ఏంటి వ్యవస్థ అనేది అర్థం కాలేదండి. అందులోనూ నిన్న రోజా గారి మీద కూడా ఒక కేసు నమోదు చేసి 41A ఇచ్చారండి. ఏంటంటే ఏబిఎన్ పేపర్ ని నడి రోడ్డు మీద చించేసిందట. పేపర్ ఖరీదు ఎంత ఉంటుందండి? 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు నాకు తెలీదు. ఆ 6 రూపాయలు పెట్టి మనం పేపర్ కొనుక్కున్నాక ఆ పేపర్ ని కబోర్డ్ లో వేసుకుంటామా, లేకపోతే కార్ తో క్లీన్ చేసుకుంటామా, లేకపోతే చదువుకొని ఇంట్లో పెట్టుకుంటామా అనేది ఇక బయట వాళ్ళకి ఎందుకండి? సో ఆ పేపర్ చించేసిందట, పబ్లిక్ గా చించింది కాబట్టి అది అప్రజాస్వామ్యం అంటూ కేసు నమోదు చేసినారు. గతంలో ఆమెని
100 కోట్ల స్కామ్ అనేవాళ్ళండి. ఆడుదాం ఆంధ్రాలో ఏదైతే శాప్ కి సంబంధించిన 100 కోట్ల స్కామ్ జరిగింది. ఆ నిధులు దారి మళ్ళిచ్చేసినారు అని. మరి ఆ కేసు ఇంతవరకు ఎందుకు తిరగదోడలేరు? అంటే అక్కడ 100 కోట్ల స్కామ్ చేయడానికి శాప్ కి పైన ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారండి. ఆయన ప్రద్యుమ్న గారండి. అందుకనే జగన్ రెడ్డి గారు ప్రతి నిధులు మీ చేతుల మీదుగా మీ సంతకంతో వెళ్ళాలి. వీళ్ళు కేవలం చైర్మన్‌లు మాత్రమే. వీళ్ళకి ఎటువంటి అధికారం లేకుండా ఆర్డర్ ఇచ్చేసినారండి. చైర్మన్‌లు కేవలం వాటిని పర్యవేక్షించడమే. నిధులు ఎవరికన్నా ఇస్తున్నారనుకోండి, ఆ చెక్ వాళ్ళు అలా ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి ఫోటో తీసుకోవడమే గాని, ఆ చెక్ మీద సంతకం, ఆ చెక్ ఇచ్చే అథారిటీ కూడా ఒక కలెక్టర్ గారికి ఇచ్చేసినారండి. ఈ రోజు ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ అంటూ రోజా గారిని బయటికి తెస్తే ఎవరు ఇరుక్కుంటారు? ప్రద్యుమ్న గారు ఇరుక్కుంటారు. ప్రద్యుమ్న గారు ఇప్పుడు ఎక్కడున్నారు? లోకేష్ గారి పేషీలో ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో ఒకళ్ళ మీద బురద జల్లేయడం, ఆ బురద కడుక్కునే పరిస్థితిలో లేకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో సిదిరి అప్పలరాజు గారా లేకపోతే రోజా గారా నిన్నటి రోజు జోగి రమేష్ గారి కుటుంబం 498 కేసులు డైలీ ఎన్ని నమోదవుతాయండి? వాళ్ళ కోడలు వేసిన కేసు గురించి పెద్ద పెద్ద ఛానల్లో మహా న్యూస్ లో రాజీవ్ రాజీవ్ అనుకుంటా మహా న్యూస్ వంశీ గారు పలకడం. అసలు అసలు అతను పూజకి పనికిరాని పువ్వైతే మనకెందుకు? పనికొచ్చే పువ్వైతే మనకెందుకు? మనకి పథకాలు వస్తున్నాయా లేదా? పొగాకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా? ఆక్వా రైతుల బాధలేంటి? మొక్కజొన్న రైతుకి సెంట్రల్ ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర రాష్ట్రం ఎందుకు ఇవ్వలేకపోతుంది? మార్కెట్లు ఎందుకు తెరవలేకపోతున్నారు? రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవు. పథకాలు ఇన్ టైంకి రావట్లేదు అంటూ చర్చించాల్సినటువంటి మీడియా కూడా వాళ్ళింట్లో అంటే ఇంటింటి వ్యవహారం అన్నమాట. ఇంటింటి కాపురాలు మనకేం జరుగుతున్నాయో తెలిసిపోవాలి. సో ఇక్కడ జోగి రమేష్ గారి విషయం గాని, లేకపోతే సిదిరి అప్పలరాజు గారి విషయం గాని, రోజా చింపేసినటువంటి పేపర్ విషయాలు గాని, ఇవి అప్రస్తుతం. రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించాల్సినటువంటి అంశాలు వేరే ఉన్నాయి. అవి వదిలేసి ఇంటింటి రామాయణాలు మీకు అనవసరం. మీరు ఒక జర్నలిజం వృత్తిలో ఉన్నప్పుడు తప్పుని ప్రశ్నించాలి. సమస్యల మీద మీ పోరాటం ఉండాలి. కానీ ఇటువంటి వ్యవహారాల మీద ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లాగా మీడియా వ్యవస్థలు మారకూడదని నా తరపున అభ్యర్థనండి. అయితే ఇక్కడ వాస్తవానికి వైఎస్ జగన్ పర్యటనకి ముందు అయితే అనుమతులు ఇవ్వలేదు. ఆ తర్వాత అనుమతులు ఇచ్చారు కానీ ఇప్పుడు ఆటంకాలు కలిగిస్తున్నారు. అడుగడుగునా ఉదయం నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు వాటిని ఎలా చూడాలన్నమాట. మొన్న మధ్య కూడానండి భీమవరం ఆక్వా రైతుల దగ్గరకు వెళ్ళాలి అంటే అక్కడ కూడా ఆన్ రోడ్ పర్మిషన్ ఇవ్వకపోతే, ఫ్లైట్ దిగే అవకాశం ఇవ్వకపోతే ఆయన ట్రైన్ లో వెళ్ళిపోయారు. ఎలా అయితే వెళ్ళిపోయారో అక్కడ పని చూసుకొని మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారిని ఏదైతే ఆయన పార్థివ దేహాన్ని ఆయన కనపడడం, మాట్లాడడం, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళని విచారించడం, లేకపోతే ఆ పాడని మొయ్యడం, ఇవన్నీ కూడా పరిణామాలు మనం చూసినాం. అంటే భీమవరానికి ఆయన త్రూ ట్రైన్ లో వెళ్ళి ఉన్నారని. సో ఇక్కడ కూడా సిదిరి అప్పలరాజు గారి పర్యటన నిమిత్తం ఆయన వెళ్ళడానికి కూడా అక్కడ ఆంక్షలు పెట్టినా గానీ ఆంక్షలు మీరి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం అండి. ఎందుకంటే గతంలో రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా నా తాలూకా ఎమ్మెల్యేలకి ఏ కష్టం వచ్చినా నాయకుడుగా నేను నిలబడాలి అనే ఉద్దేశంతో అంబటి రాంబాబు గారి గురించి కూడా ఆయన గుంటూరు వచ్చి ఇక్కడ కూడా ప్రెస్ మీట్ ఇచ్చారు. ఇది చాలా అప్రజాస్వామికం అంటూ మాట్లాడారు. అదే మాదిరిగా జోగి రమేష్ గారు ఇంటికి నిప్పంటించినప్పుడు, అదే మాదిరిగా సిదిరి అప్పలరాజు గారు ఈ రోజు అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆయన కింద పని చేస్తున్నారనే ఒకే ఒక్క ఎమ్మెల్యేలు అనే కారణంతో ఆయనతో ముందుకు వెళ్తున్న వైసీపీ పార్టీలో ఉన్నవారని భావించి వారిని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నాయకుడిగా తన వంతు బాధ్యత ఎన్ని ఆంక్షలు విధించినా దాటి వారి ఎమ్మెల్యేని కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్తారు, కలుస్తారు. ఏదైతే అలా ట్రైన్ వెళ్ళకూడదు, కారు వెళ్ళకూడదు అంటే పాదయాత్ర ముందే చేసేస్తారేమో. అంటే కూటమికి దీపావళి ముందుగానే వచ్చేస్తుంది అంటారు చూడండి. అట్లా ఎప్పుడో చేద్దాం అనుకున్న పాదయాత్రని మీరు ఇప్పుడే చేపించేస్తే అది చాలా కరెక్ట్ కాదేమో. బహుశా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని నా తరపున అభ్యర్థన.